నమస్కారం పిల్లలు. శరీరం లేదా వస్తువు యొక్క కదలికను చలనం అంటారు. ఇది ఒక బిందువు నుండి మరొక బిందువుకు వెళ్ళడానికి సమయం పడుతుంది. ఐజాక్ న్యూటన్ శరీరాల కదలికను వివరించడానికి 3 నియమాలను ఇచ్చారు. ఈ నియమాలను న్యూటన్ యొక్క చలన నియమాలు అంటారు. న్యూటన్ యొక్క చలన నియమాలు శక్తి యొక్క నిర్వచనాన్ని అందిస్తాయి మరియు శరీరంపై శక్తి మరియు శరీరం యొక్క కదలిక మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. నేను బిందు. 9వ తరగతి భౌతిక శాస్త్రంలోని ఈ చలన నియమంలోని మొదటి చలన నియమం అనే అంశాన్ని మీకు వివరిస్తాను. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు తెలుసుకోగలరు శక్తి, సమతుల్య శక్తులు, అసమతుల్య శక్తులు, చలన మొదటి నియమం, జడత్వం. కీలక పదాలు: శక్తి, సమతుల్య శక్తులు, అసమతుల్య శక్తులు, చలన మొదటి నియమం, జడత్వం. ఈ కాన్సెప్ట్ మ్యాప్లో చలన నియమాలు మరియు అనువర్తనాలను చూద్దాం. మనం తలుపు తెరవాలనుకున్నప్పుడు డోర్ హ్యాండిల్ని నెట్టాలి. డోర్ని ముయ్యాలనుకున్నప్పుడు డోర్ హ్యాండిల్ని చేత్తో లాగాలి. దీని అర్థం శరీరాన్ని లేదా ఒక వస్తువుని కదిలించడం, దానిని నెట్టడం లేదా లాగడం. శరీరంపై నెట్టడం లేదా లాగడాన్ని శక్తి అంటారు. ఒక శక్తి కనిపించదు. ఒక శక్తి మన చుట్టూ ఉన్న శరీరాలపై లేదా వస్తువులపై ఉత్పత్తి చేయగల ప్రభావాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఒక శక్తి క్రింద ప్రభావాలను చేయగలదు. ఒక శక్తి స్థిరమైన శరీరాన్ని కదిలించగలదు. ఒక శక్తి కదిలే శరీరాన్ని ఆపగలదు. ఒక శక్తి కదిలే శరీరం యొక్క వేగాన్ని మార్చగలదు. ఒక శక్తి కదిలే శరీరం యొక్క దిశను మార్చగలదు. ఒక శక్తి శరీరం యొక్క ఆకారాన్ని మరియు పరిమాణాన్ని మార్చగలదు. టగ్ ఆఫ్ వార్ గేమ్. రెండు గ్రూపుల వ్యక్తులు ఈ గేమ్ను ఆడుతున్నప్పుడు ఒక సమూహం ఇతర సమూహం పట్టుకున్న తాడుని తన వైపుకు లాగుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎవరూ కదలకపోతే రెండు సమూహాలు వేర్వేరు దిశల్లో ఒకే శక్తితో లాగుతున్నాయి. దీనిని సమతుల్య శక్తి అంటారు. ఒక శరీరంపై రెండు సమాన శక్తులు వేర్వేరు దిశల్లో పనిచేస్తే ఆ శక్తులను సమతుల్య శక్తులు అంటారు. సమతుల్య శక్తుల చర్యలో ఉన్న శరీరం దాని విశ్రాంతి లేదా ఏకరీతి
కదలిక యొక్క స్థితిని మార్చదు మరియు దానిపై ఎటువంటి శక్తి పనిచేయనట్లు కనిపిస్తుంది. ఒక శరీరంపై రెండు అసమాన శక్తులు వేర్వేరు దిశల్లో పనిచేస్తే వాటిని అసమతుల్య శక్తులు అంటారు. అసమతుల్య శక్తులు శరీరం పైన పనిచేసినప్పుడు అవి దాని కదలికలో మార్పుని ఉత్పత్తి చేస్తాయి. శరీరం దాని వేగాన్ని పెంచుతుంది లేదా దాని వేగాన్ని తగ్గిస్తుంది లేదా స్థిరమైన శరీరాన్ని కదిలిస్తుంది. అసమతుల్య శక్తులు స్థిరమైన శరీరాన్ని కదిలించగలవు లేదా అవి కదిలే శరీరాన్ని ఆపగలవు. మన చుట్టూ ఉన్న కొన్ని శరీరాలు లేదా వస్తువులు విశ్రాంతిగా ఉన్నాయి అంటే అవి స్థిరంగా ఉంటాయి, మరికొన్ని కదలికలో ఉంటాయి. న్యూటన్ యొక్క మొదటి నియమం శక్తి మరియు ప్రవర్తన మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అవి విశ్రాంతి స్థితిలో లేదా సరళ రేఖలో ఏకరీతి కదలికలో ఉంటాయి. న్యూటన్ యొక్క మొదటి చలన నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం విశ్రాంతిగా ఉంటుంది మరియు బాహ్య శక్తి తన విశ్రాంతి స్థితిని లేదా ఏకరీతి కదలికను మార్చుకోకపోతే చలనంలో ఉన్న శరీరం ఏకరీతి వేగంతో సరళ రేఖలో చలనంలో కొనసాగుతుంది. బాహ్య శక్తి అనేది శరీరం వెలుపల నుండి శరీరంపై పనిచేసే శక్తి. బస్సు నిశ్చలంగా ఉండి అకస్మాత్తుగా బస్సు డ్రైవర్ ఇంజిన్ను స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రయాణికుడు కొంచెం వెనుకకు కదులుతాడు. కార్ ఒక నిర్దిష్ట వేగంతో కదులుతున్నప్పుడు అకస్మాత్తుగా డ్రైవర్ కారుపై బ్రేక్ వేస్తే వ్యక్తి కొంచెం ముందుకు కదులుతాడు. అవి ఎందుకు ముందుకు లేదా వెనుకకు కదులుతాయి? ప్రతి వస్తువు లేదా శరీరం నిశ్చలంగా ఉండడం లేదా కదులుతున్నట్లయితే సరళ రేఖలో కదులుతూ ఉండడం వల్ల అవి ముందుకు లేదా వెనుకకు కదులుతాయి. ఈ ధోరణిని జడత్వం అంటారు. జడత్వం అనేది శరీరం యొక్క లక్షణం. దాని ద్వారా దాని విశ్రాంతి స్థితిలో లేదా ఏకరీతి కదలికలో మార్పుని నిరోధించవచ్చు. శరీరం యొక్క జడత్వం ఎంత ఎక్కువగా ఉంటే దాని విశ్రాంతి స్థితిలో లేదా ఏకరీతి కదలికలో మార్పు తీసుకురావడానికి అవసరమైన శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. వేలాడుతున్న కార్పెట్ను కర్రతో కొట్టినప్పుడు దాని నుండి ధూళి కణాలు రావడం ప్రారంభమవుతాయి. ఇది దేని వలన అంటే కార్పెట్ను కొద్దిగా ముందుకు మరియు వెనుకకు కదిలేలా చేస్తుంది. అయితే ధూళి కణాలు వాటి జడత్వం కారణంగా నిశ్చలంగా లేదా స్థిరంగా ఉంటాయి మరియు అందువల్ల కార్పెట్ నుండి వేరుగా ఉంటాయి. చెట్టును కదిలించినప్పుడు దాని పండ్లు మరియు ఆకులు రాలిపోతాయి. ఎందుకంటే చెట్లను కదిలించినప్పుడు అది కొద్దిగా ముందుకు మరియు వెనుకకు కదులుతుంది, కానీ దాని పండ్లు మరియు ఆకులు వాటి జడత్వం కారణంగా విశ్రాంతిగా
లేదా స్థిరంగా ఉంటాయి మరియు అందువల్ల పడిపోతాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: శరీరంపై నెట్టడం లేదా లాగడాన్ని శక్తి అంటారు. ఒక శరీరంపై రెండు సమాన శక్తులు వేర్వేరు దిశల్లో పనిచేస్తే ఆ శక్తులను సమతుల్య శక్తులు అంటారు. ఒక శరీరంపై రెండు అసమాన శక్తులు వేర్వేరు దిశల్లో పనిచేస్తే వాటిని అసమతుల్య శక్తులు అంటారు. న్యూటన్ యొక్క మొదటి చలన నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం విశ్రాంతిగా ఉంటుంది మరియు బాహ్య శక్తి తన విశ్రాంతి స్థితిని లేదా ఏకరీతి కదలికను మార్చకపోతే చలనంలో ఉన్న శరీరం ఏకరీతి వేగంతో సరళ రేఖలో చలనంలో కొనసాగుతుంది. జడత్వం అనేది శరీరం యొక్క లక్షణం. దాని ద్వారా దాని విశ్రాంతి లేదా ఏకరీతి కదలికలో మార్పుని నిరోధించవచ్చు.